నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శ్రీవారిని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న నరసింహన్ దంపతులు। నేరాలకు అడ్డగా మారుతున్న తిరుపతి పుణ్యక్షేత్రం 24 గంటల్లో మరో దారుణం। ఎస్పీహెచ్ ఏటీఎం కేంద్రంలో వాచ్మెన్ హత్య, నగదు చోరీ। టీటీడీలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం సెల్ ను ఏర్పాటు చేయాలి, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి, ఐద్వా డిమాండ్। తేనెటీగల దాడిలో 7గురికి గాయాలు, రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు। వార్తల్లోని వివరాలు। రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తిరుపతికి విచ్చేశారు। ఆదివారం హైదరాబాద్ లో బయలుదేరిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు। రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ కు ప్రభుత్వ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు। ఆ తర్వాత తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। గవర్నర్ కు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ ఉన్నతాధికారులు దర్శనానంతరం అమ్మవారి జ్ఞాపికను బహూకరించగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు। అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు। సోమవారం జరిగే సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు। అన్నమాచార్య సంకీర్తనలకు సంబంధించిన సీడీలను, పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించనున్నారు। టీటీడీ పరిపాలనా భవనంలో హత్య చేసిన నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఈస్ట్ సీఐ గిరిధర్ తెలిపారు। ఆదివారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జునరావును సహోద్యోగి భర్త శ్రీనివాసరావు హత్య చేయడం జరిగిందని అన్నారు। శ్రీనివాసరావును శనివారం అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని అతన్ని విచారించామని తెలిపారు। నిందితుడిని ఆదివారం ఉదయం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు। నగరంలో అసంఖ్యాక కార్యకలాపాలు జరుగుతున్నా, మహిళలను వేధిస్తున్నా, తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లినా తమకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు। తమకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేయాల్సిన ఫోన్ నంబర్లు 9447967489, 94407949 నంబర్లకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఎస్ఐ తిమ్మయ్య పాల్గొన్నారు। మార్చి 17వ తారీఖు ఈ మన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జరిగిన హత్య కేసులో ముద్దాయి శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం జరిగింది। అతను హత్యలో ఉపయోగించిన ఆ హత్య ఆయుధం కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది। దీంట్లో ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని అతన్ని ఈరోజు కోర్టులో కూడా హాజరుపెట్టడం జరిగింది। లాక్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు వెళ్ళేవాళ్ళు మాకు ఎస్ఎంఎస్ ద్వారా మాకు తెలియజేస్తే చాలు, వాళ్ళ డోర్ నెంబరు, వాళ్ళ స్ట్రీట్స్, లాక్ హౌసెస్ నాకు కానీ మా ఎస్ఏ కానీ మా 2 సెల్ నెంబర్స్ ఇస్తాము। మాకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపితే కూడా ఈ దొంగతనాలు అరికట్టడంలో ప్రజలందరూ మాకు సహకారం చేయాలి। ఈ ఏడాది కూడా మామిడి రైతుకు నష్టాలు తప్పేట్లు లేవు। ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతుకు ఈ ఏడాది మామిడి పూత దశలోనే కష్టాలు ఎదురయ్యాయి। డిసెంబర్, జనవరి నెలల్లో మంచు తీవ్రంగా కురవటం, వాతావరణం అనుకూలించకపోవటం జరుగుతోంది। ఫిబ్రవరి నెలలో ఓ మోస్తరుగా పూత వచ్చింది। కొన్ని తోటల్లో పూత స్థానంలో ఆకు చిగుర్లు రావడంతో ఆదిలోనే రైతుకు నష్టం ప్రారంభమైంది। మార్చి చివరికల్లా కాయలతో కళకళలాడాల్సిన మామిడి తోటలు పూత, పిందెలతో దర్శనమిస్తున్నాయి। దీనికి తోడు గత ఏడాది ఫ్యాక్టరీల్లో పల్ప్ స్టాక్ యథావిధిగా ఉంది। గిట్టుబాటు ధరన్నా వస్తుందని ఆశించిన రైతుకు మ్యాంగో జ్యూస్ స్టాక్ గుదిబండగా మారింది। జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల మామిడి సాగు విస్తీర్ణం ఉండగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గత 4 ఏళ్లుగా 4 లక్షల ఎకరాల్లో మామిడిని మెట్ట ప్రాంతాల్లో సాగు చేశారు। ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగు చేస్తున్నారు। జిల్లాలో 67 మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలున్నాయి।
ఇందులో గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ ఫ్యాక్టరీలు సంవత్సర కాలం పూర్తిగా పండ్ల గుజ్జు తీస్తాయి. మిగిలిన 65 ఫ్యాక్టరీలు సీజన్లో నడిచేవి. ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయి మార్కెట్లో రైతుకు గిట్టుబాటు ధర లేకుండా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యాపారులు కూడా ఇక్కడి మార్కెట్ను అనుసరించి మాత్రమే ధరలు నిర్ణయిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1000 నుండి 1500 రూపాయలు టన్నుకు ధర పెరిగే అవకాశం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే గత ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులు మామిడికాయలను ఆరుబయట దించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువ, రేటు తక్కువ కావడంతో మామిడి రైతుల్లో గుబులు మొదలైంది. మండీ యజమానులు అప్పులివ్వటం కూడా మానేశారు. దీంతో రైతుల కుటుంబ అవసరాలకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో మామిడి రైతుల పరిస్థితి గాలిలో దీపమైంది. పంట వడగండ్ల వర్షానికి, గాలికి తట్టుకుని నిలిస్తేనే రైతుకు ఆదాయం. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం తిరుపతిలోని ఇందిరానగర్లో శాప్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించారు. సుమారు 500 మంది రోగులకు శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాప్స్ నాయకులు హరిబాబు, రంజిత్ కుమార్, బాబు, వైద్యులు, రోగులు పాల్గొన్నారు. ఈరోజు పేదలకి కూడు గూడు ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరం అని చెప్పేసి మేము రష్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ కలవడం జరిగింది. కలిసి సార్ని ఇక్కడ ఇందిరానగర్లో అధిక మంది స్లమ్ ఏరియా కాబట్టి పేదలంతా ఉన్నారు, వాళ్ళకి ఉచితంగా మందులు మాత్రలు పంపిణీ చేయాలని చెప్పేసి మెడికల్ క్యాంప్ పెట్టి ఉచితంగా పంపిణీ చేయాలని కోరినాము. అదేవిధంగా ఇందిరానగర్ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో లేపాక్షి హస్తకళల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంటోంది. గత 3 రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో లేపాక్షి వస్తువుల కొనుగోలు ఊపందుకుంది. గృహోపకరణ వస్తువులు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులు చూడముచ్చటగా ఉన్నాయి. మగువల మనసు దోచే మట్టిగాజులు, వివిధ సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ కళారూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. అలంకరణ వస్తువులు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా తయారైంది నగరపాలక సంస్థ అధికారుల తీరు. అధికారులు చేపడుతున్న అనాలోచిత చర్యల వల్ల అమాయకులు అన్యాయమైపోతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలు కొత్త సమస్యలకు దారితీస్తోందంటే నగరపాలక సంస్థ అధికారుల తీరు స్పష్టమవుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నది నగరపాలక సంస్థ పరిధిలోని లెనిన్ నగర్. బహుళ అంతస్తుల నిర్మాణాలతో రెసిడెన్షియల్ ఏరియాగా తయారైన ఈ కాలనీలో యూడీఎస్ పనులు జరగక అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధానంగా మురుగునీటి సమస్య కొంతమంది అమాయకుల పాలిట శాపంగా తయారైంది. దీనికి తోడు నగరపాలక సంస్థ అనాలోచిత చర్యల వల్ల అమాయకులు అన్యాయమైపోతున్నారు. యూడీఎస్ స్కీమ్ ద్వారా మళ్లించాల్సిన మురుగునీటిని ముందు చూపు లేక నిర్లక్ష్యంగా పంట పొలాల్లోకి వదిలేసేందుకు సంసిద్ధమయ్యారు. ఏకంగా కల్వర్టును నిర్మించడానికి పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తయితే తద్వారా ఎంతమంది రైతులు నష్టపోతారో పట్టించుకోకుండా గుడ్డిగా పనులు చేసుకుపోతున్నారు. కల్వర్టు వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటాయని రైతులు లబోదీబోమంటూ నోరు కొట్టుకుంటున్నా వారిని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ కల్వర్టు నిర్మాణం పూర్తయితే దాదాపు 60 సంవత్సరాలుగా సాగులో ఉన్న తమ 1.5 ఎకరా పొలం నిరుపయోగమవుతుందని ఆ పొలం యజమాని బలరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్కగానొక్క తమ తాతల గారి పొలం నగరపాలక సంస్థ అధికారుల కుట్రకు బలైతే తమకు ఆత్మహత్య తప్ప వేరే గతి లేదని కన్నీరు మున్నీరయ్యారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గే తనకు అన్యాయం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక్కడ 1947 నుంచి ఉన్నాం. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. చెరువులో నీళ్లు బాగుండే అంతా ఉన్నాం. సంవత్సరానికి ఒక పంట పట్టించుకుంటూ ఉన్నాం. మేము చెరువును కొట్టేసినారు, వాళ్ళ బలం కొద్దీ వాళ్ళు ఆకుపోయి చేసుకున్నారు చెరువును. మేము అట్నే ఇది చేసి దాని వీల్లేని పరిస్థితుల్లో మేము ఇక్కడ పశుగ్రాసాన్ని పండించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా పొలం కాడ మాకు 10 ఎనువులు, 10 ఆవులు, 2 ఎద్దులు, ఒక బండి పెట్టుకొని ఏదో మాకు కడుపాకం లేదు. ఈ విధంగా మీరు ఇక్కడ కలవట్టు కట్టేసి మా కలవట్లో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా మా పొలం పైన ఇచ్చిపడేస్తే మేము ఎంత బతకాలా? మాకు ఆత్మహత్యలు తప్ప ఇంకే గతి లేదు. ఇక్కడికి ఉందండి, లేకపోతే వీళ్ళకింత ఆనంద ధైర్యం వస్తుందండి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఏ రాజకీయ నాయకులు ఏదో ఉండాలి. ఇక్కడ బ్యాక్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా కలవట్టు కట్టుకున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారని మనం ఎదురు చెప్తాం? ఎవరు ఉన్నారు ఇక్కడ?
రాజకీయాలు అడగలేకపోతే ఇంత ధైర్యం ఆయన నుంచి వచ్చిందండి. ఈ 1.5 ఎకరాకు దీనిపైన డైరెక్ట్గా మా పొలం పైన పెడితే మేము ఏం నీళ్లు ఉండాలన్నా పోవాలా. వెంటనే కల్వర్టు పనులను ఆపి మురుగునీటిని తన పొలంపైకి కాకుండా యూడీసీకి అనుసంధానం చేసి తనకు న్యాయం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ని వేడుకున్నారు. తుడా మున్సిపల్ పరిధిలో పక్కా రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఈ కాలనీలో ఏ విధంగా మురుగునీటిని పంట పొలాల్లోకి తరలిస్తారని బాధితులు ప్రశ్నించారు. అండర్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా మురుగునీటిని మళ్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వెంటనే కల్వర్టు పనులను నిలిపివేసి మురుగునీటిని తరలించేందుకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరారు. లేని పక్షంలో అవసరమైతే న్యాయం కోసం కోర్టుకెళ్తామని హెచ్చరించారు. దీనిపై మున్సిపల్ ఇంజనీర్ ఆనందరావును ఫోన్లో వివరణ కోరగా రైతులు మురుగునీటి ద్వారానే పంటలు పండించుకుంటున్నారని, కమిషనర్ ఆదేశాల మేరకు కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు. తద్వారా ఇబ్బందులు ఎదురైతే ఆ తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హామీ ఇవ్వటం గమనార్హం. అండర్ డ్రైనేజ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. అండర్ డ్రైనేజ్ కనెక్షన్ పైప్ లైన్స్ యూడిఎస్ అనేది ఉన్నాయి. ఆ పైప్ లైన్స్ ఏదో ఇట్లా పొలం మీదకి కాకుండా అండర్ డ్రైనేజ్కి డైరెక్ట్గా కనెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈ ఏరియాకి అభివృద్ధికి ఎలాంటి ఆటంకం రాకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏ పొలం వాళ్ళు బాధపడకుండా చక్కగా జరిగిపోతుంది. ఎలాంటి డ్రైనేజ్ ఇక్కడ ఉండడం వల్ల ఇట్లా వెళ్ళిన పొలంలోకి వెళ్ళినా ఇక్కడ ఉన్న లివింగ్ పీపుల్కి దాని మీద వైరస్ అటాక్ అవుతుందే కానీ దీనివల్ల ఉపయోగం ఏం లేదు. కల్వర్ట్ పెట్టి ఇక్కడ రోడ్ మీద నుంచి అటుపైకి షిఫ్ట్ అయితే అవుతున్నాయి కానీ, బట్ అక్కడ ఒక గుంటలాగా తయారవుతుందే కానీ అక్కడేం అది భూమిలోకి వెళ్ళటం ఇంకేం అవటం అయితే కాదు. ఉన్న యూడిఎస్కి కనెక్షన్ చేయగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. టీటీడీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసి ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని ఐద్వా నాయకురాలు యశోద డిమాండ్ చేశారు. శనివారం టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన హత్యతో అనాథగా మారిన నిందితుడి భార్య అరుణతో కలిసి ఐద్వా నాయకురాళ్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యశోద మాట్లాడుతూ, ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద ధార్మిక సంస్థ టీటీడీలో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని, అయితే వారి రక్షణ కోసం టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. 1997లో సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తప్పనిసరిగా సెల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం అన్నారు. శనివారం టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన ఘటనతోనైనా టీటీడీ యాజమాన్యం కళ్లు తెరిచి కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే ఆ కమిటీలో మహిళా సంఘాల నాయకురాళ్లను సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. బాధితురాలు అరుణకు ఐద్వా అండగా నిలబడి ఆమె భర్తకు శిక్ష తగ్గేందుకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా కావచ్చు, 10 మందికి పైగా పనిచేస్తున్నటువంటి పని ప్రదేశంలో మహిళలు కూడా ఉంటే వాళ్ళకి సంబంధించి రక్షణ కల్పించాలని, అదేవిధంగా వాళ్ళపైన లైంగిక వేధింపులు అనేటివి జరిగినప్పుడు వాటిని వాళ్ళు పరిష్కరించుకోవడం కోసం అక్కడ ఒక ఫిర్యాదుల కమిటీ, గ్రీవింగ్ సెల్ అనేటువంటి దాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి 1997లోనే సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. మల్లికార్జునరావు చనిపోవడం ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అంతమంది పనిచేసేటువంటి ఆ ప్రాంతంలో వెంటనే ఒక కమిటీని ఫిర్యాదుల కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి సంబంధించి పై అథారిటీలో ఎవరైతే మహిళా విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని చైర్పర్సన్ గా ఆ కమిటీకి ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఇంకా వివిధ మహిళా సంఘాల నుంచి ఉన్నటువంటి మహిళలు సంఘాల సభ్యుల్ని ఆ కమిటీలో సభ్యులుగా, సలహాదారులుగా ఆ కమిటీలో చేర్చుకోవాలి. వీళ్ళందరితో కూడా కమిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి విభాగంలోనూ మహిళలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో కనీసం ఒక లెటర్ రాసైనా సరే ఆ పోస్ట్ బాక్స్ లో, ఫిర్యాదుల బాక్స్ లో వేసే విధంగా ప్రతి చోట కూడా ఆ బాక్స్ ను ఒకదాన్ని ఫిర్యాదులు పెట్టే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా అనంతరం నిందితుడి భార్య అరుణ మాట్లాడుతూ, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని, ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఆయన తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో తన భర్తకు ఫిర్యాదు చేశానని చెప్పారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థలో మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా నాయకురాళ్లు లక్ష్మి, సాయి లక్ష్మి పాల్గొన్నారు. ప్రపోజ్ చేశారు సార్, నన్ను నేను నిరాకరించాను, అయినా వదలలేదు, అది కూడా చెప్పాను. ఇదంతా తిరుచాను డ్యూటీకి వెళ్ళినప్పుడు నన్ను అడ్డగించారు సార్. నేను దాన్ని ఒప్పుకోలేదు. మా హస్బెండ్ వచ్చి చూస్తే నేను అక్కడ లేను సార్. డ్యూటీ అయిపోయింది, నేను లేను. నేను ఈ డిస్కషన్ మీద తప్పించుకోవాలి ఎట్లా బెదిరించారు సార్ నన్ను. నువ్వు కానీ ప్రపోజ్కి ఒప్పుకోలేదంటే భర్తని చంపేస్తాను
నాకున్న బ్యాక్గ్రౌండ్ నీకు ఇక్కడ లేదు, మీకు దిక్కు లేదు, ఇక్కడ బెదిరించారు సార్ నన్ను. ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని ఎస్వి యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ రెడ్డప్ప నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలలో గోవిందరాజా వాకర్స్ అసోసియేషన్ నెలవారీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెడ్డప్ప నాయుడు హాజరై నవీన కాలంలో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సామాన్యుడు నిత్యం బిజీగా గడుపుతున్నాడని, దీంతో జీవన ప్రమాణాలు తగ్గి అనారోగ్యానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే వ్యాయామానికి కూడా కొంతకాలాన్ని కేటాయించి ఆరోగ్యము, దైవ చింతనను పెంపొందించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆయన సూచించారు. అనంతరం జనన మరణాల మర్మాన్ని, భగవద్గీతలోని సారాంశాన్ని ఆయన క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బండి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, సలహాదారులు కరుణాకర్ రెడ్డి, సిపి రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. సిటిజన్ వెల్ఫేర్ ఫోరం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా సుమారు 500 మంది పేద రోగులు ఉచితంగా వైద్య సేవలు పొందారు. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లె పంచాయతీ శ్రీకృష్ణ నగర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ మమత హాజరై ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా నిరుపేద రోగులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజ్ కుమార్, శ్రీనివాసమూర్తి, వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. డాక్టర్లందరూ వచ్చి మెడికల్ క్యాంపు చేయించున్నారు. అందులో ఈ ప్రాంతం నందు 500 మంది దాకా వచ్చారు. వారికి అందరికీ కూడా మేము ఉచిత మెడికల్ క్యాంప్ చేయించున్నాము. ఇంతేకాకుండా మేము లాయర్ కూడా పిలిపించాము. లాయర్ కూడా ఉచిత సలహాలు ఇచ్చడం కోసమని లాయర్ కూడా వచ్చారు. అంతేకాకుండా మేము మామూలుగా తిరుపతి పట్టణ అభివృద్ధి కోసమనే మేము చేయించున్నాము. ఈ గ్రామంలో ఈ ఏరియాలో ఏమి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మా కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళందరూ కూడా మాకు తెలియపరుస్తారు. తిరుపతి పుణ్యక్షేత్రం నేరాలకు అడ్డాగా మారుతోంది. 24 గంటల్లో 2 దారుణ హత్యలు జరిగాయి. టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన హత్య కలకలం మరవకముందే మరో దారుణం జరగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక కేశవాయనగుంటలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం పక్కనున్న ఏటీఎం సెంటర్లో వాచ్మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం నైట్ డ్యూటీకి వచ్చిన వాచ్మెన్ ఉదయానికల్లా రక్తపు మడుగులో అతి దారుణంగా హత్య గావించబడిన విషయాన్ని స్థానికులు గుర్తించి తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ కేశప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్టీవీ నగర్లో కాపురం ఉంటున్న 20 సంవత్సరాల సదాశివ ఎస్బీహెచ్ ఏటీఎం సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి డ్యూటీకి వచ్చిన సదాశివ అర్ధరాత్రి తరువాత ఏటీఎం సెంటర్లోనే పడుకొని నిద్రలోకి వెళ్ళాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలోకి చొరబడి బండరాతితో సదాశివంని హతమార్చి ఏటీఎం లాకర్లోని నగదును అపహరించుకుపోయారు. ఏటీఎం దొంగతనానికి వచ్చిన దుండగులకి వాచ్మెన్ అడ్డుగా ఉండడంతో అతన్ని హతమార్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే చోరీకి గురైన నగదు మొత్తం వివరాలు బ్యాంకు అధికారులను విచారించి డీఎస్పీ మీడియాకు వివరించారు. స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ ఏటీఎం వాచ్మెన్ చేసేసి పాల్గొట్టినట్టుంది. క్యాష్ ఎంత పోయింది, ఎంత ఉందనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ని పిలిపిస్తున్నాం. అతను వచ్చిన తర్వాత క్యాష్ ఎంత పోయిందనేది ఐడియా వస్తుంది. ఎవరు చేసినారు ఏమనేది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి డ్యూటీ కొని వచ్చిన సదాశివం ఉదయానికల్లా రక్తపు మడుగులో శవమై పడి ఉండడాన్ని జీర్ణించుకోలేని మృతుడి కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. ఆటో డ్రైవర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విద్యార్థినులు, మహిళలు బయటకు రావడానికే భయపడుతున్నారంటే ఆకతాయిల వెకిలి చేష్టలు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. తిరుపతి అర్బన్ మండలం రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో ఆటో డ్రైవర్ల ఆగడాలు పిచ్చి మీరుతున్నాయి. క్రమశిక్షణ రాహిత్యంగా అతి వేగంగా ఆటోలను నడపడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక క్రాంతినగర్కు చెందిన ఆనంద్ అనే ఆటో డ్రైవర్ కొద్ది రోజులుగా అదే కాలనీలో ఉంటున్న ఓ విద్యార్థిని వేధించడమే కాకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రులపైకి దౌర్జన్యానికి దిగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్కి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు ఆ ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఏమనుకుంటుంది అనేసి ఈ పిల్లోడు మళ్ళీ గలాటాకు వచ్చి ఆడ మళ్ళీ నాన్న మాటలు మాట్లాడి ఈదందరూ చూసుకున్నా కూడా ఎవరు ఏమనిలన్నా నాకు 2 ఆడపిల్లలు ఏడుస్తాడారని మా ఇంటి ఆయన వాకులు వేసేసి ఇంట్లో ఉన్నాడు. రోజు మా బిడ్డలు పిలుచుకొచ్చుకుంటున్నాం. మేము ఎన్నో బాధలు పడి చదివించుకుంటున్నాము. మహిళా యూనివర్సిటీలో పద్మావతి కాలేజీలో సీట్ ఇచ్చినారు సార్.
మాకు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కింద దానికి కూడా ముందే పిల్లలు నగలు కమ్మలు కాళ్ళల్లో పొలుసులతో సహా అమ్మేసి ఫీజు కట్టుకున్నాం సార్ మేము. ఇక్కడ చదువు నిలిపేసుకుని వెళ్ళిపోవాలంటే ఎట్లా బతుకోవాలా? గ్రీన్ కార్డు ఏడు వచ్చింది, ఈ ఏడు వదిలేసిపోతే మాకు గ్రీన్ కార్డు కూడా ఉండదే, మేము ఎట్లా బతికేదనేసి ఇన్నే ఉన్నాం. కాలేజీకి పోయి వస్తూ ఉంటే నిన్న 4 గంటల నుంచి అక్కడ ఆటో ఎక్కి ఆటోలో వచ్చింది సార్. అక్కడికి వచ్చినాక 4 దిగిపోయినాక మా పాప ఒకటే ఉండగా కొంచెం దూరం వచ్చి ఆటో నిలిపేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, మా వీధిలోనే ఉండేది, లేదంటే నీ అంత చూస్తాను, నీకు చంపేస్తాను అనేసి మాట్లాడాడు సార్. అప్పుడు ఆ బిడ్డ భయపడేసి పరిగెత్తేసి దిగేసి వచ్చేసాను సార్. ఇంటికి వస్తానే మేము సరే అనేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాము, మనం ఎందుకు ఆడబిడ్డలు అనేసి వాళ్ళ అమ్మకు చెప్పాను సార్. నేను వాళ్ళ అమ్మ చెప్తానే మా ఇంటికి వచ్చి మా అమ్మ నువ్వేం పెద్ద ఇదే అని చెప్పకూడదు, నాకే చెప్పాలని చెప్తే నువ్వు మా అమ్మకి ఎందుకు చెప్తావు అనేసి నా పైన దౌర్జన్యం చేశాను సార్. ఇదిలా ఉండగా ఆనంద్ మాత్రం ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించలేదని, తనకే పాపం తెలియదని వాదిస్తున్నాడు. నేను ఏమి కానీ అనలేదు, ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఏదో చెప్పింది అంతే అన్నాడు. దాని మీద నేను ఏమి కానీ మాట్లాడలేదు. సత్యనాపురంలో దిగేసింది, సత్యనారాయణపురంలో దిగేసింది నా పాప. సత్యనారాయణపురంలో దిగేసి ఆ మాట అడిగాను, ఎన్నో క్లాస్ చదువుతున్నావు అన్న, అంతే 5 రూపాయలు ఇచ్చేసి దిగేసి వెళ్ళిపోయింది. సత్యనాపురంలో దిగేసింది, ఇల్లు ఈడన్న ఇల్లు సత్యనాపురంలో దిగేసి వచ్చాక ఈయన నేరుగా వచ్చినాడు, మా ఇంటికాడికి వచ్చినాడు, వచ్చి చెప్పినాడు ఈ మాది అన్నారు కదా. నేను మా తమ్ముడు చెప్పిన లాస్ట్లో నా తప్పు అయిపోయిందా, ఏమో అది జరిగిందా, వదిలేను నా చెప్పిన గలాట మేము చంపేస్తాం గింపేస్తామని ఏమీ కానీ అనలేదు. ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘంటసాల ఆరాధనోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆ అకాడమీ అధ్యక్షుడు విజయకాంత్ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా తమ అకాడమీ ఆధ్వర్యంలో ఘంటసాల ఆరాధనోత్సవాలు, రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. కళాకారులను ప్రోత్సహించడానికి ఈ నెల 19, 20, 21 తేదీల్లో మహతి కళాక్షేత్రంలో ఈ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 1971 నుండి 1973 వరకు టీటీడీ ఆస్థాన గాయకులుగా పనిచేశారని, అలాంటి గాన గంధర్వుడి విగ్రహం తిరుపతిలో లేకపోవడం బాధాకరమన్నారు. టీటీడీ ప్రభుత్వ అనుమతితో డిసెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివి మహల్ రోడ్లో ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అకాడమీ నిర్వాహకులు మణికుమార్, సుబ్రహ్మణ్యం, రంగారావు, జయరాం రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టులో ఘంటసాల ఆరాధనోత్సవాలు మహతి థియేటర్లో మీ సహాయ సహకారాలతో అతి వైభవంగా 3 రోజులు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మార్చి 19, 20, 21 తేదీల్లో రాష్ట్రంలోని ప్రముఖ గాయకులందరినీ పిలిపించి ఘంటసాల ఆరాధనోత్సవాలని నిర్వహించున్నాము. అదేవిధంగా 21వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో ఉన్న వివిధ రంగాల్లో కళాకారుల్ని ఉగాది పురస్కారాలు అందజేస్తున్నాము. అవలక్షణాలు ఉన్నవాడికి అక్షింతలు ఇస్తే అవతలకు వెళ్లి నోట్లో వేసుకున్నట్లు టీటీడీ పాలక మండలి వ్యవహరిస్తోందని తెలుగుదేశం సాంకేతిక నిపుణుల విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు చౌదరి ఎద్దేవా చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిపాలన అర్హత లేని టీటీడీ పాలక మండలిని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఈవోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ భద్రతా విభాగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం గోవిందనామ స్మరణలతో భక్తి భావాన్ని పెంపొందించే టీటీడీ పరిపాలనా భవనంలో పట్ట పగలే హత్య జరగడం బాధాకరమన్నారు. తిరుమలలో వరుస అగ్ని ప్రమాదాలు, పరిపాలనా భవనంలో ఉద్యోగి డైమండ్ల చోరీ, శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యతా లోపం, వకుళామాత ఆలయ నిర్మాణంలో జాప్యం వంటి అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే టీడీపీ ఆధ్వర్యంలో టీటీడీ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఎస్ఎన్వి నాయకులు యాచంద్ర నాయుడు, శ్రీనివాసులు, కాజా మొహిద్దీన్, బాబు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి సమస్యలు పట్టించుకొని ఈ పాలక మండలి అనేక సమస్యలకు, సీకట కార్యక్రమాలకు కేంద్ర బిందువై కూర్చునింది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ పాలక మండలి ప్రారంభం నుంచి ఎలా ఉందంటే, సకల వ్యసనాలకి, అనేక కారణాలకి కారణభూతులైనటువంటి ఈ పాలక మండలి సభ్యులు ఎన్నో అపధర్మ కార్యక్రమాలు కొండ మీద చేస్తున్నారు. ఈ చీకటి కార్యక్రమాలు నిషేధించలేక ఈ పాలక మండలి అసమర్థ పాలక మండలి అయింది. తేనెటీగల దాడిలో 7 మంది గాయాలకు గురైన సంఘటన తిరుపతి రూరల్ మంగళంలో జరిగింది. గాయపడిన 7 మంది రూయాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, తిరుపతి పంట వీధికి చెందిన రవి, నాగమణి దంపతులు ఆదివారం ఉదయం
వారి ఇద్దరు పిల్లలకు వెంట్రుకలు తీయడానికి మంగళం సమీపంలోని మునీశ్వరాలయానికి బంధుమిత్రులతో చేరుకున్నారు. ఆలయం వెలుపల పొంగళ్లు పెట్టుకోవడానికి పొయ్యిలను వెలిగించారు. మంట పెరిగి పెద్దగా పొగలు రావడంతో అక్కడే చెట్టుకు ఉన్న తేనెటీగల తుట్టెలోని తేనెటీగలు చెదరడంతో అవి ఒక్కసారిగా రవి కుటుంబీకులపై దాడి చేశాయి. దీంతో ఎవరికి వారు భయంతో చెల్లా చెదురైపోయారు. తేనెటీగల దాడిలో రవి, నాగమణి తీవ్ర గాయాలకు గురవగా నాగేంద్ర, కుమారస్వామితో పాటు మరో 3 స్వల్ప గాయాలకు గురయ్యారు. గాయాలకు గురైన వారిని 108 సాయంతో చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. అది దేవుడికి పొంగల్ పెట్టినాము. అవి పెట్టిన తర్వాత అవి పొక్కనేటివి ఎదురు పూలే ఉన్నాయి తేనెలో. అవి ఒకేసారి లేచినాయి అనమాట. ఆ పొగ వల్ల పొగ లేసి ఇక అక్కడనే చేస్తూ ఉన్నాం కదా దేవుడికి కార్యక్రమాలు. అవి అందరికీ చుట్టుకునేసాను అనమాట. నేను పసిపెట్లు ఇద్దరు పాలు చేయగలరు కదా, వాళ్ళు దోరుకొని నేను ఇటు చేశాను. వీళ్ళు నా చెల్లు వచ్చేసి అట్లా మాట్లాడలేక బయలుదేరారు. వాళ్ళు ఎక్కువ ప్రజెంట్ చేస్తాయి. అవి వాళ్ళకి ఎక్కువ సీరియస్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారు దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినందుకు నిరసనగా తిరుపతిలో బంగారు వ్యాపారస్తులు బంద్ను నిర్వహించారు. ఆదివారం తిరుపతిలోని బంగారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగే బంద్లో బంగారు దుకాణాల వ్యాపారస్తులు పాల్గొని దుకాణాలను మూసివేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే చిన్న బజారు వీధి జనసంచారం లేక వెలవెలబోయింది. ఈ సందర్భంగా జ్యువెలరీస్ మర్చెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ బంగారు దిగుమతులపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం దారుణమన్నారు. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 3 రోజుల పాటు బంద్ను పాటిస్తున్నామని తెలిపారు. తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో ఎక్స్-టీటీడీ పెన్షనర్స్ కార్యాలయాన్ని ఆర్ఎం నాగశివుడి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తిరుపతి ఎక్స్-టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ పింఛన్దారుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వయోవృద్ధులైన ఎక్స్-టీటీడీ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అనువుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు బివి రమణ పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో తిరుమల డీఎం కేఎల్వి రెడ్డి, పీఓ లక్ష్మీపతి, అసోసియేషన్ నాయకులు చెంగల్రాయలు శేషయ్య తదితరులు పాల్గొన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేసీఐ మహిళా విభాగం, జూనియర్ జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు జేసీఐ మహిళా విభాగం అధ్యక్షురాలు మమత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం అగ్రహారంలోని ఆధ్యాత్మిక క్షేత్రంలో జేసీఐ మహిళా విభాగం, జూనియర్ జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అలాగే వృద్ధాశ్రమాన్ని ఏడాది పాటు దత్తత తీసుకుని అనాథ వృద్ధులను సంరక్షించనున్నామని తెలిపారు. అంతకుముందు జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కోశాధికారి నాగసుబ్బమ్మ, జేసీఐ ఉపాధ్యక్షులు సుబ్బరాజు, శ్రీనివాసరావు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి అనిల్ కుమార్ ఆంధ్ర రాష్ట్ర టీ20 క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపిక కావడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీ20 క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిబాబు ఓ ప్రకటనలో కొనియాడారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం జరిగిన ఎంపికలో అనిల్ కుమార్ రాష్ట్ర జట్టులో స్థానం సాధించి ఏప్రిల్ 14వ తేదీ నుండి పంజాబ్లో జరగనున్న సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు ఎంపిక కావడం అభినందనీయమని అసోసియేషన్ తరపున అనిల్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్, శ్రీవారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న నరసింహన్ దంపతులు. నేరాలకు అడ్డగా మారుతున్న తిరుపతి పుణ్యక్షేత్రం, 24 గంటల్లో మరో దారుణం. ఎస్పీహెచ్ ఏటీఎం కేంద్రంలో వాచ్మెన్ హత్య, నగదు చోరీ. టీటీడీలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం సెల్ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. ఐద్వా డిమాండ్. తేనెటీగల దాడిలో 7గురికి గాయాలు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.